గణేషుని ముందు గుంజీలు ఎందుకు తీస్తామో తెలుసా? విష్ణుమూర్తి ఒకసారి కైలాసానికి శివుడిని కలవడానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళిన విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఒక పక్కన పెట్టి శివుడితో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే ఆడుకుంటున్న బాలగణేశుడు మెరుస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి తానే తినే పదార్థం అనుకొని నోట్లో వేసుకొని మింగేస్తాడు. విష్ణుమూర్తి శివుడితో మాట్లాడేది ముగిసిన తర్వాత విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఎక్కడ ఉంది అని వెతుకుతుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలగణేశుడు ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. నేను నా సుదర్శన చక్రం ఎక్కడ ఉంది అని వెతుకుతున్నానని విష్ణుమూర్తి చెప్తాడు. బాలగణేశుడు నేను మింగేశానని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి బాలగణపతిని ప్రసన్నం చేసుకోవడానికి తన కుడి చేతిని ఎడమ చేతిని కుడి చెవిని పట్టుకొని గుంజులు తీస్తాడు. విష్ణుమూర్తి గుంజులు తీయడం బాలగణపతికి విచిత్రంగా అనిపించి పక్కపక్క నవ్వుతాడు. అప్పుడు సుదర్శన చక్రం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి గణేశుని ముందు ఏదైనా కోరిక కోరుకొని గుంజులు తీస్తే వారి కోరిక నెరవేరుతుందని వరం ఇస్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.